సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. గులాబ్ సింగ్ గారు వేదికపైకి రావాలి. అదేవిధంగా సతీష్ గారు మన అన్న మన వేణుగోపాల్ గారు అన్నకు చాలా ఇప్పుడు మనతో పాటు కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ఎలా అనిపిస్తోంది యువకులు ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు వచ్చి ఇలా చేయడం? మీ స్పందన ఏంటి సార్? అసలు యువకులైతే ఇప్పుడు ఈ మధ్యన స్పిరిచువల్ గా కూడా ముందుకు వెళ్తున్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే భారతదేశం ఆధ్యాత్మిక దేశం అమ్మ. మొట్టమొదటి నుండి భారతదేశంలో ఉన్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, గీత లాంటి కానీ, రామశేత లాంటి కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేవు. ఈరోజు ప్రతి మూల కొన ఒక ఆధ్యాత్మిక పల్లవిస్తుంది. దాంతోపాటు 130 కోట్ల జనాభాకు దాదాపు మీరు పురాణం ప్రకారంగా 33 కోట్ల దేవతలు ఉంటారు ఈరోజు. కనుక ఏ మూల చేసినా ఆధ్యాత్మిక విస్తరిస్తుంది. అటువంటి నేపథ్యంలో భారతదేశ సంస్కృతి గురించి మరి వివేకానంద స్వామి గతంలో చికాగోలో ఆయన మాట్లాడక ముందు ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ ఎవరో తెలియదు. మరి చికాగోలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రసంగం మొదలుపెట్టి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం యొక్క సృజనాత్మకత, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క విశిష్టత గురించి మరి పెద్దగా మరి వివేకానందుడు చెప్పే వరకు కూడా భారతదేశ ఔన్నత్యం ప్రపంచ దేశాలు అర్థం చేసుకోలేదు. మరి ఈయన సన్యాసి ఏదో 10 నిమిషాల్లో ముగిస్తా అని చెప్పేసి ఎగతాళి చేసిన వ్యక్తులే ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత అనర్గళంగా ఆయన మాట్లాడిన తీరుకు ప్రపంచ దేశాలు నివ్వరబోయినాయి. మరి అటువంటి వివేకానంద స్వామి మన దేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి, అదృష్టంగా భావించాలి. ఆయన యువతకు సందేశం ఇచ్చి చిన్న వయసులోనే మరి ఈరోజు ఉక్కు నరాలు ఇనుప కండరాలు అని చెప్పేసి ఒక మాట మాట్లాడి భారతదేశంలో యువతను జాగృతమైతే ప్రపంచ దేశాలన్నింటి కూడా భారతదేశం అగ్రగామంగా ఉంటుందన్న ఒక ఆలోచన గతంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే కూడా దాదాపు 65 నుంచి 70% మంది యువకులే ఉన్నారు మన దేశంలో. మన దేశంలో ఉన్న యువత ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అది మన అడ్వాంటేజ్. కనుక ఈరోజు భారతదేశంలో యువత కూడా ఒక సంయుక్తంగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో దేశభక్తి మార్గంలో నడిచి మరి దేశాన్ని ఏ విధంగా ముందు నడవాలి, తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏ విధంగా చక్కగా నడపాలి, ఒక డిసిప్లిన్ తోటి అంకురిత భావంతో ముందుకు పోతే తప్పకుండా వివేకానంద స్వామి మరి కళలు కాకుండా నిజమవుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు యువత పెడదోడము, పబ్ కల్చర్ వచ్చింది, తర్వాత గుట్కా మందులు వచ్చినాయి, కాలేజీలో కానీ స్కూల్లో కానీ సంస్కృతి పెరిగింది. కనీసం జయంతి ఉత్సవాలు మనం జరుపుతున్న నేపథ్యంలో మరి మన ప్రాంతంలో కానీ మన తెలంగాణలో కానీ ఈ గుట్కాలు రద్దు చేయాలే విధంగా, మందు రద్దు చేయాలే విధంగా సమాజం మరొకసారి ఉధృతం కావాలి. దాని స్ఫూర్తిగానే ఈరోజు మిత్రులందరూ ఈ కార్యక్రమం వచ్చేసి మరి ఇంత శ్రీనివాస్ చెప్పినట్టు ఉదయం నుంచి 600 నుంచి 700 యువకులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటే నిజంగా కూడా మంచి సందేశం అవుతుంది. కనుక యువత కూడా జాగృతి వైపు మలిపి వాళ్ళ జీవితాలను సక్రమం చేసుకోవడం ఒకటి, తద్వారా దేశభక్తిని పెంపొంచుకోవడం మన ముందున్న తక్షణ కర్తవ్యం మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిజామాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరి ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సార్, శాంతియుతంగా జరుగుతున్న ఈ సమావేశంలో నేను పాలిటిక్స్ గురించి మాట్లాడను, బట్ ఒక్క ప్రశ్న. ఇక్కడైతే అందరూ అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉన్నారు. సో ఎలా అనిపిస్తోంది సార్? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ఓ చోటు ఉన్నారు. మంచి పరిణామం. ఎందుకంటే ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు, ఎన్నికలప్పుడే మరి రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల తర్వాత ఒకసారి ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ ప్రజాస్వామ్యంలో మరి బనగడ ఉండాలి కనుక మరి అందరూ కూడా ఎన్నికైన ప్రభుత్వాన్ని సహకరించడం ఒకటి, ప్రతిపక్షంగా ఎన్నికైన పార్టీ ప్రభుత్వం తప్పులు చేస్తుందో దాన్ని ప్రజల వైపు నుండి మరి క్వశ్చన్లు అడగడం ఒకటి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప లక్షణము. మరి భారతదేశం ఈరోజు అత్యంత డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచంలో ఏ దేశం లేని ప్రజాస్వామ్యం 130 కోట్ల జనాభా భారతదేశంలో కనుక ఎన్నికలప్పుడే ఎన్నికల తర్వాత అందరూ కూడా సంయోజనంగా శాంతియుతంగా ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.